ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. నా కూరలలో లేని కూర ఉంది అని అంటే కనుక క్యాబేజీ కూరనే. ఈరోజు క్యాబేజీ తప్ప నుంచి ఇంకా కూరగాయలు ఏవి కూడా లేవు, వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే లేజీగా ఉంటుంది, వాతావరణం బాగాలేదు, ఏ వంటలు చేసినా కూడా పారేయడమే అవుతుంది. అందుకనే ఈరోజు చిన్న క్యాబేజీ ఉంటే తురిమేసుకున్నాక, అంటే మామిడికాయ తురిమే దాంతో నేను తరగకుండా ఇలా తురిమి పెట్టుకుంటాను. దీంట్లో కొంచెంగా ఉప్పు వేసి నీళ్ళన్నీ తీసేస్తాను, క్యాబేజీ వాసన వస్తుంది అని డౌట్ ఉండడం కోసం. ఇలా తురుముకుంటే ఉడకబెట్టుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇంకా ఉత్తిపప్పు చేస్తున్నాను, టమాటా చారు. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ నుంచి కూడా కరెంట్ లేదు, చీకటిగా ఉంది. అందుకనే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియో తీస్తున్నాను. ఇక్కడ క్యాబేజీ కూరకి నూనె వేసుకున్నాను. తిరగమూత వచ్చేసి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవట్లేదు. ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ వేసుకున్నవి ఒకసారి కలుపుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక మళ్ళీ 1 నిమిషం పాటు కలుపుకున్నాక అప్పుడు మనం ఉప్పు వేసి నీళ్ళన్నీ తీసేసిన క్యాబేజీని వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. మళ్ళీ ఉప్పు వేసుకోవద్దు, పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ టమాటాలు 1/2 టమాటా వేసుకున్నాను. ఇక్కడ టమాటా కూడా నా దగ్గర నిండుకుంది, చారుకి వేసాను. ఇంకా ఉత్తిపప్పు కూడా 3 విజిల్స్ వచ్చాక తీసి ఉప్పు పసుపు వేసేసుకున్నాను. ఇంకా పెరుగు కూడా మజ్జిగ చేసేసుకున్నాను. కరెంట్ లేదు, అందుకనే ఫస్ట్ అసలు షూట్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. కరెంట్ మార్నింగ్ 10కి పోయింది. ఇక్కడ చెట్లన్నీ కొట్టేస్తున్నారట, అందుకనే ఇక్కడ మాకు సాయంత్రం ఈవినింగ్ వరకు కరెంట్ రాదు. అందుకనే ఈ రోజు లంచ్ వీడియో పెట్టాలి కాబట్టి సింపుల్గా షూట్ చేశాను. ఇప్పుడు గిన్నెలో నెయ్యి అయితే కరగపెట్టి పెట్టుకున్నాను. ఇంకా చారులోకి తిరగమూత వేసుకోవాలి. చారులోకి కూడా నేను నెయ్యి వేసి తిరగమూత పెట్టాను. చారులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసుకున్నాను. ఇదంతా చారులోకి వేసేసుకొని ఒక 5 నిమిషాలు మరిగితే చారు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. నా క్యాబేజీ కూర నేను ఎప్పుడో ఒకసారి మట్టుకే చేస్తాను, అందుకే ఫస్ట్లో అలా చెప్పాను. బాయ్.